Hi friends, welcome back to Bala Mac Tutorials. So last class లో introduction of displacement diagrams అనేది డిస్కస్ చేసాం. సో దాంట్లో ఈ ఫాలోవర్ యొక్క మోషన్ అనేది అంటే క్యామ్ అనేది తయారు చేయడానికి ఫాలోవర్ యొక్క మోషన్ అనేది ఎలా ఉంటుంది అనేది 4 డిఫరెంట్ కేటగిరీస్ లో మనం డిస్కస్ చేయాలని అనుకున్నాం. సో దాంట్లో యూనిఫామ్ వెలాసిటీ అనేది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ అనేది యూనిఫామ్ వెలాసిటీలో ఫాలోవర్ అనేది మూవింగ్ జరిగేటప్పుడు మనం డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి కాబట్టి దాన్ని ఇనిషియల్ గా మనం ఈ టైమింగ్ డయాగ్రామ్ నుండి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా లాస్ట్ క్లాస్ లో టైమింగ్ డయాగ్రామ్ నుండి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇదే టైమింగ్ డయాగ్రామ్ ని మనం అగైన్ రీడ్రా చేసుకుని సో ఫాలోవర్ అనేది ఎలా డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, సో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది, యాక్సిలరేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో దీనిలో కొన్ని నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటంటే ఇవి కొన్ని నోటిఫికేషన్స్. సో ఈ నోటిఫికేషన్స్ అనేది దేనికోసం ఇక్కడ మనం తీసుకున్న టైం డయాగ్రామ్ లో ఇక్కడ క్యామ్ అనేది సేమ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తో ఒక ఎక్స్ఎక్స్ లో మనం తీసుకున్నాం కాబట్టి సో దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు టైం సేమ్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ అనేది టైం ఇన్ సెకండ్స్ లో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడండి, సో ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్, కింద ఉన్నది 0, 0.25, 5, 0.75, 1 అనేది టైం ఇన్ సెకండ్స్ లో మనం తీసుకున్నాం. సో అందుకని ఇక్కడ టీ అనేది సెకండ్స్ లో మనం తీసుకుంటాం. అండ్ అగైన్ థీటా అనేది క్యామ్ షాఫ్ట్ యాంగిల్. సో ఇక్కడ క్యామ్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ క్యామ్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ దీన్ని ఏమని అన్నాం, ఇక్కడ క్యామ్ షాఫ్ట్ యాంగిల్ అంటే ఇక్కడ ఇది షాఫ్ట్, ఈ షాఫ్ట్ అనేది సమ్ యాంగిల్ తో రొటేషన్ అనేది జరుగుతుంది. ఇది జరుగుతుంది కాబట్టి క్యామ్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇవి కొన్ని ఫ్యూ నోటిఫికేషన్స్. అండ్ అగైన్ బీటా అనేది ఏంటి, టోటల్ యాంగిల్ ఆఫ్ ఎనీ సెగ్మెంట్స్. మనం తీసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే అవి రైజ్, డ్వెల్, ఫాల్, డ్వెల్ అనేవి. సో ఇవి ఇక్కడ దేనిగా తీసుకున్నాం, ఇక్కడ కొన్ని సెగ్మెంట్స్ గా తీసుకున్నాం. సో ఈ సెగ్మెంట్స్ లో అండ్ అగైన్ సో దీంట్లో ఎనీ సెగ్మెంట్, సో అంటే రైజ్ గానీ, డ్వెల్ గానీ, ఫాల్ గానీ, అగైన్ డ్వెల్ గానీ ఎనీ సెగ్మెంట్ అనేది మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది అనేది బీటాలో మనం చూపించుకుంటాం దీంట్లో. అండ్ అగైన్ ఒమేగా క్యామ్ షాఫ్ట్ యాంగులర్ వెలాసిటీ. సో అంటే ఇది క్యామ్ షాఫ్ట్. ఓకే, ఈ క్యామ్ షాఫ్ట్ అనేది రొటేషన్ జరుగుతున్నప్పుడు ఒమేగా యాంగులర్ వెలాసిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ అనేవి మనం క్లియర్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లమెటిక్స్ అనేది మనం చేసేటప్పుడు ఇవన్నీ కూడా యూజ్ అనేది జరుగుతుంది. అండ్ హెచ్ ఇస్ టోటల్ లిఫ్ట్ అంటే ఏంటి, చూడండి ఇక్కడ టైమింగ్ డయాగ్రామ్ లో బీడీసీ టు టీడీసీ అనేది మూవింగ్ అనేది జరిగింది ఫాలోవర్. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనేది హెచ్ అనేది మనం చూపిస్తాం ఇక్కడ. ఓకే, అండ్ అగైన్ ఎస్ ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్. సో ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, సో ఈ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవడానికి ఈ హైట్ లో ఫాలోవర్ అనేది ఎంత డిస్ప్లేస్మెంట్ అనేది స్లైడ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ లో మనం యూనిట్స్ అనేది లెంత్ లో చూస్తాం కాబట్టి లెంత్ లో చూపించుకుంటాం. ఓకే, వి ఫాలోవర్ వెలాసిటీ. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఫాలోవర్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దీని యొక్క వెలాసిటీ ఎంత అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఎలా చేస్తాం ఇక్కడ, సో డెరివేటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఈ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ డెరివేటివ్ అనేది చేస్తే సో వెలాసిటీ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ అగైన్ ఈ వెలాసిటీ డెరివేషన్ అనేది చేసాం అనుకోండి అండ్ యాక్సిలరేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నౌ విల్ డిస్కస్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీలో ఫస్ట్ మనం డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే అవి ఫస్ట్ మనం కంపల్సరీగా ఈ టైమింగ్ డయాగ్రామ్ అనేది తీసుకోవాలి. సో ఈ టైమింగ్ డయాగ్రామ్ నుంచే మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన డిస్ప్లేస్మెంట్ అనేది, యాక్సిలరేషన్ అనేది, వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది అనేది మనం త్రూ గ్రాఫ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ దెన్ సెకండ్ కండిషన్ ఏంటి, ఫైండ్ మోషన్ ఆఫ్ ఫాలోవర్. ఈ మోషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది బై మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి అండ్ డ్రా ద సమ్ గ్రాఫ్స్ అనేవి తీసుకుంటాం ఇక్కడ. ఓకే ఓకే, సో ఇక్కడ నుండి టైమింగ్ డయాగ్రామ్ అనేది ఫస్ట్ కండిషన్ లో తీసుకుందాం ఇక్కడ. సో
సో ఈ టైమింగ్ డయాగ్రామ్ లో ఏంటి ఇక్కడ సో ఫస్ట్ రైజ్ అనేది జరుగుతుంది అండ్ 12 అనేది జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఫాల్ డౌన్ అనేది జరుగుతుంది అండ్ అగైన్ 12 అనేది జరుగుతుంది. సో ఈ 4 సెగ్మెంట్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఎందువల్లంటే ఇక్కడ మనం టైమింగ్ డయాగ్రామ్ అనేది తయారు చేసేటప్పుడు మోర్ దాన్ 2 12s అనేవి తీసుకుంటే అంత యాక్యురసీ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ 2 12s టైమింగ్ డయాగ్రామ్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ తీసుకున్న యాక్చువల్గా ఏంటిది 1 రెవల్యూషన్ ఆఫ్ ద క్యామ్ రొటేషన్. ఓకే, ఒక రొటేషన్ అనేది కంప్లీట్ గా రొటేషన్ అనేది జరగాలి అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది 360 డిగ్రీస్ అనేది సో ఎక్స్ యాక్సిస్ లో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అదే ఫిగర్ ఇక్కడ మనం డ్రా చేసాం ఫస్ట్ వన్ ఫ్రమ్ టైమింగ్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 90 180 దీన్ని మనం 4 గా మనం డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ సో ఫస్ట్ రేస్ సెగ్మెంట్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ రేస్ సెగ్మెంట్ అనేది తీసుకుందాం. ఈ రేస్ సెగ్మెంట్స్ లో డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఓకే, అండ్ స్ట్రైట్ లైన్ ఆర్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని కూడా దీన్ని అనొచ్చు మనం ఇక్కడ. ఓకే, సో ఈ స్ట్రైట్ లైన్ ని యాక్చువల్ గా మనం y ఈక్వల్స్ టు లైన్ యొక్క ఫార్ములా ఏంటి, y ఈక్వల్స్ టు mx ప్లస్ b. ఇది లైన్ యొక్క ఫార్ములా. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న ఫాలోవర్ యొక్క మోషన్ అనేది మ్యాథమెటికల్ ఫంక్షన్ లో మనం తీసుకోవాల్సి జరుగుతుంది కాబట్టి సో స్ట్రైట్ లైన్ అనేది y ఈక్వల్స్ టు mx ప్లస్ b గా మనం ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, దీంట్లో చూడండి, సో ఇక్కడ y అనేది ఏంటి వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది చేంజ్ అయితే సో ఇక్కడ y అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ m అనేది ఏంటి స్లోప్ ఆఫ్ లైన్ యొక్క స్లోప్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో దెన్ b అనేది ఏంటి ఇక్కడ y యొక్క ఇంటర్సెప్ట్, ఇట్స్ ద కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ y అనేది వేరియబుల్ కాబట్టి సో ఇక్కడ వేరియబుల్ అనేది ఇక్కడ ఈ ఫాలోవర్ యొక్క వేరియబుల్ అనేది s డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి s అంటే ఏంటి ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ y s అనేది తీసుకుంటాం. ఇక్కడ x అనేది అండ్ అగైన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, దీనికి బదులుగా థీటాని తీసుకుంటాం. ఎందుకంటే సో థీటా అనేది ఆల్మోస్ట్ ఇట్స్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది జరుగుతుంది డిపెండ్స్ ఆన్ బికాస్ ఆఫ్ ఇట్స్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి. అండ్ అగైన్ m అనేది ఏంటంటే వెలాసిటీ కాన్స్టెంట్. సో ఇక్కడ m అనేది స్లోప్ లైన్ అనేది తీసుకున్నాం. ఈ లైన్ అనేది సో వెలాసిటీ కాన్స్టెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి సేమ్ వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి సో వెలాసిటీ కాన్స్టెంట్ kv గా ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఫైనల్లీ s ఈక్వల్స్ టు kv ఇంటూ థీటా ప్లస్ b గా ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది తీసుకుంటాం ఇక్కడ. ఓకే, సో అది ఫస్ట్ కండిషన్. సో ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటున్నాం ఇక్కడ, ఫస్ట్ సెగ్మెంట్ అనేది రైజ్. సో ఈ రైజ్ అనేది సో ఒక వర్టికల్ లైన్ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో ఈ వర్టికల్ లైన్ అనేది ఏంటి యూనిఫామ్ వెలాసిటీ. ఓకే, అట్ ద సేమ్ టైం సమ్ థీటా యాంగిల్ తో డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది BDC అనుకుంటే, ఇక్కడ TDC అనుకుంటే ఈ TDC లైన్ వరకు కూడా ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అది ఫస్ట్ లైన్. ఓకే, సో దీన్ని AB అని అనుకోండి. సో ఈ లైన్ విత్ యాంగిల్ థీటాతో ఇంక్లినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ డైరెక్షన్ లో ఇది మూవ్ అవుతుండేటప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి, సో s ఈక్వల్స్ టు సో kv ఇంటూ థీటా ప్లస్ b. సో ఇలాంటి కండిషన్ లో రేజ్ అవుతున్న టైంలో సో b కాన్స్టెంట్ అనేది 0 అనేది జరుగుతుంది. అండ్ దెన్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు థీటాతో మనం ఫస్ట్ డెరివేషన్ అనేది చేసినట్లయితే సో ఫస్ట్ డెరివేషన్ అంటే ఏంటి ds బై సో d థీటా అంటే ఏంటి వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే కాన్స్టెంట్ వెలాసిటీ అనేది వస్తుంది. ఇది కాన్స్టెంట్ వెలాసిటీ అనేది వస్తుంది. అంటే ఏంటి, సో ఇక్కడ మనం తీసుకున్న ఈ వెలాసిటీ డయాగ్రామ్ లో కాన్స్టెంట్ వెలాసిటీ ఎంతవరకు అయితే రైజ్ అవుతుందో ఎంతవరకు కూడా ఇక్కడ నుండి ఇక్కడికి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే, అండ్ సెకండ్ కండిషన్ లో అండ్ అగైన్ వెలాసిటీని మనం సెకండ్ డెరివేషన్ అనేది చేసాం అనుకోండి, అంటే dv బై విత్ రెస్పెక్ట్ టు థీటాతో మనం వెలాసిటీని మనం డెరివేట్ చేస్తే అంటే ఇక్కడ kv ఓన్లీ వెలాసిటీ ఒకటే ఉంది కాబట్టి సో ఇక్కడ kv కి విత్ రెస్పెక్ట్ టు థీటాతో మనం డెరివేషన్ అనేది చేస్తే 0 అనేది వస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటి ఈ థీటాకి విత్ రెస్పెక్ట్ థీటాకి మనం డెరివేట్ చేసాం కాబట్టి ఇది యాక్సిలరేషన్.
యాక్సిలరేషన్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ డెరివేట్ చేస్తే యాక్సిలరేషన్ అనేది వస్తుంది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డెరివేట్ చేస్తే ఇక్కడ వెలాసిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత? 0. సో ఇక్కడ చూడండి, ఇది యాక్సిలరేషన్ గ్రాఫ్. ఓకే, ఇది యాక్సిలరేషన్ గ్రాఫ్. ఈ యాక్సిలరేషన్ గ్రాఫ్ లో అట్ స్టార్టింగ్ పొజిషన్ దగ్గర, అంటే ఎక్కడైతే ఇది కోయిన్సైడ్ అనేది జరుగుతుందో అక్కడ యాక్సిలరేషన్ అనేది 0గా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే ఓకే యాక్సిలరేషన్ 0 అంటే ఏంటి? అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా F = ma. సో ఇక్కడ a అనేది స్టెండ్స్ టు 0, అంటే ఇక్కడ a అనేది 0 అయింది కాబట్టి F = 0. అంటే డైనమిక్ ఫోర్స్ అనేది ఈ క్యామ్ షాఫ్ట్ పైన ఫాలోవర్ యొక్క డైనమిక్ ఫోర్స్ అనేది 0గా ఉంటుంది. ఓకే ఓకే కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఈ వెలాసిటీ స్ట్రైట్ లైన్ లో ఈ బిట్వీన్ A అండ్ B ఈ సెంటర్ లో యాక్సిలరేషన్ అనేది ఆల్మోస్ట్ 0. ఓకే, ఆల్మోస్ట్ 0. కానీ అకార్డింగ్ టు బౌండరీ కండిషన్స్ ప్రకారం at the raise of the point and end of the point, అంటే రైజ్, డ్వెల్ అండ్ ఫాల్ డౌన్ అనేది ఎక్కడైతే ఫాల్ డౌన్ అనేది లాస్ట్ కండిషన్ అనేది ఉంటుందో ఈ రెండింటి దగ్గర యాక్సిలరేషన్ అనేది ఇన్ఫినిట్ గా ఉంటుంది అనేది కండిషన్. ఓకే, సో అందువల్ల ఈ పాయింట్ ఇక్కడ తీసుకున్న 0 పాయింట్ దగ్గర సో యాక్సిలరేషన్ అనేది సో మాక్సిమం ఇన్ఫినిటీగా ఉంటుంది. ఓకే, అండ్ ఎండింగ్ పొజిషన్ ఏంటి? సో ఇక్కడ రైజ్ అవుతుంది, డ్వెల్ పొజిషన్ అవుతుంది, ఫాల్ డౌన్ అవుతుంది, అంటే 270 దగ్గర ఫాల్ డౌన్ అవుతుంది. సో 270 దగ్గర కూడా ఇక్కడ సో మాక్సిమం యాక్సిలరేషన్ అనేది ఇన్ఫినిటీగా తీసుకుంటాం. ఓకే, అండ్ రిమైనింగ్ డ్వెల్ పొజిషన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. ఓకే, అండ్ అగైన్ క్యామ్ అనేది రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు రిటర్న్ స్ట్రోక్ అనేది వెరీ హై ర్యాపిడ్ గా ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ స్ట్రైట్ లైన్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద డ్వెల్ పొజిషన్. సో ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది డ్వెల్ పొజిషన్ కాబట్టి వెలాసిటీ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీ కాబట్టి అండ్ ఇక్కడ వరకు గ్రాఫ్ అనేది వచ్చింది. సో ఇక్కడ డ్వెల్ పొజిషన్ లో సో కాన్స్టెంట్ గా ఉంటుంది. అండ్ అగైన్ ర్యాపిడ్ గా కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ అనేది సో సేమ్ వెలాసిటీ కాబట్టి యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది. ఎంతవరకు? 270 వరకు కూడా సో యూనిఫామ్ వెలాసిటీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద డ్వెల్ పొజిషన్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద యాక్సిలరేషన్ అట్ ఇనిషియల్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్. అండ్ రిమైనింగ్ ఈ డ్వెల్ పొజిషన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ డ్వెల్ పొజిషన్ దగ్గర ఇన్ఫినిటివ్ యాక్సిలరేషన్ అనేది 0 ఆల్మోస్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద సింపుల్ uniform velocity, and thank you friends.